బయ్యారం నియోజకవర్గాన్ని చేయాలని కొంతకాలంగా ముందుబడి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ప్రస్తుతం చేయాల్సింది ఏంటంటే మన మన డిమాండ్ ప్రకారం అనుకూల పరిస్థితి ఏందనేది చూసినప్పుడు, జిల్లాల వారీగా చూసినప్పుడు నియోజకవర్గాలు ఏ జిల్లాలైనా ఉండాలనేది వచ్చినప్పుడు, ఇప్పుడు మనం పెట్టే డిమాండ్ ఏ అవుతున్నాయో గంగారం, తర్వాత కొత్తగూడెం, ములుగు నియోజకవర్గాలు ఉన్నాయి, గార్లా బయ్యారం, ఇల్లందు నియోజకవర్గాలు ఉన్నాయి. అది భద్రాద్రి కొత్తగూడెం మన కాకుండా ఇప్పుడు మహబూబాద్ కిందికి ఇది మహబూబాద్ కిందికి వచ్చినాయి కాబట్టి ఒక జిల్లా కిందికి వచ్చే పరిస్థితి అనేది ఒకటి ఉంది, అవకాశం ఉంది. రెండో అంశం ఏందనేది చూసినప్పుడు భౌగోళికంగా కూడా వాస్తవంగా విస్తీర్ణ కూడా భౌగోళికంగా కూడా న్యాయంగా ఉన్న పరిస్థితి అనేది ఉంది. అట్నే మనం ఏజెన్సీ ప్రాంతంగా చూసినప్పుడు కూడా అనుకూల పరిస్థితి అనేది చట్టరీత్యా కూడా అనుకూల పరిస్థితి ఉంది. ఇంకోటి వివాదం ఏంటంటే ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి కావటానికి ఐటీడీలు ఉన్నాయి. మన రెండు మండలాలను భద్రాద్రి కొత్తగూడెం కింద ఉన్నాయి. అదేమో ఏటూరు నాగారం కింద ఆ రెండు మండలాలు ఉన్నాయి. దాన్ని కూడా మనం భద్రాద్రి కొత్తగూడెం కిందికి పోవటమా మరి అనుభవాలనా ఏంటి అనేది ఒక వివాద పదంగా ఇప్పుడున్న దాంట్లో గిరిజనుల అభివృద్ధికి నిధులు కావాలంటే ఏటూరు నగరం మనం కోరుకోవాలన్నా భద్రాద్రి కొత్తగూడెం కోరుకోవాలనేది కూడా ఒక నిధులు సమకూర్చుకోవడానికి ఒక సమస్యగా మాత్రం మనకు ఉంది. అయితే చట్టరీత్యా అన్ని అనుకూల పరిస్థితుల్లో కానీ ప్రజల వైఖరి ఎట్టుందని చూసినప్పుడు కొద్దిగా నాన్ ట్రైబుల్కి అందరికి కూడా ఈ మధ్యకాలంలో భూములు రిజిస్ట్రేషన్ గొడవలు వీటి సందర్భంగా మనం ఎడిపోయి మానుకోవడానికి బాగుండు అనే కోణంలో ఆలోచించి మనకున్నది 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే చట్టరీత్యా అది పోద్దారిగా దాంట్లో పోతే ఏదో పోద్దారి ఆశించే కాడ రాష్ట్రపతి ఆమోదం, దాని పార్లమెంట్ తీర్మానం, రాష్ట్రపతి ఆమోదం అది కాకుండా అయ్యేది కాదది. కానీ కొంతకాలంగా అది ఒకటి ఎపిసోడ్ నడుతుంది కాబట్టి అటు పోతే ఏదో వస్తుందని ఆశించే పద్ధతులు. అట్లే నాన్ ట్రైబల్ ఎవరో ఒకటి ప్రతినిధి అయితే ఈ ప్రాంతానికి కొద్దిగా నోరు చేసి అడగటం, లేదా ఒక దాంట్లో మంత్రివర్గం అవి కూడా ఇన్నాళ్ళు కొత్తాడి తీసేటోళ్ళు కాకుండా ఇప్పుడు పదవెత్తనే అభివృద్ధి అనే పద్ధతులు ఉంది కాబట్టి అదేమన్నా మాట్లాడగలిగిన వాడు ఎవడన్నా అవుతాడేమో నాన్ ట్రైబుల్ అయితే ఈ ప్రాంతానికి అభివృద్ధి అయితే అనే కోణంలో కూడా పబ్లిక్లో ఒక రెండో కోణంలో కూడా నాన్ ట్రైబుల్ నుంచి ఇట్లాంటి వైఖరి కూడా వస్తున్నది ఉంది. దాన్ని అంతా కవర్ చేస్తూ మనం ముందుగా ఉద్యమం చేయాలని అందరం అంటున్నాం.